రాజ్ కావ్య రాసిన వీలునామా అయితే ఇందు చదివింది కాబట్టి ఇంకా నేను సంతకం పెట్టాను, దానివల్ల ఏ ప్రాబ్లం లేదు అని చెప్పనని తనైతే ఇంకా అపర్ణ వాళ్ళతో అంటుంది. ఇంకా రేఖ అయితే ఇంకా లాయర్తో కలిసి అసలు ఎందుకు చెల్లదు ఏంటి అని చెప్పానంటే ఇంకా రాజ్ కావ్య వాళ్ళు వీలునామా అలా రాపిచ్చారు. ఎందుకంటే ఇందుకి పెళ్లి జరిగితేనే ఆ ఆస్తి ఇందు పేరు మీదకి వస్తుంది, అప్పటిదాకా తాను కూడా మీలాగే ఉట్టి పర్సన్ ఒక్కటే అని చెప్పి అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా రేఖ అయితే ఆ వీలునామా కాగితాలు అయితే ఇంకా లాయరు రేఖ వాళ్ళకు కూడా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇంకా రేఖ అయితే ఆ పెళ్లి జరిగితేనే కదా తన మీదకి ఆస్తి వస్తుంది, అప్పుడు మనం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా ఇందుకైతే ఇంకా మా మదన్తో పెళ్లి నిశ్చయం చేసి పంతులుగానైతే పిలిపించి చేస్తారు. ఇలా చేస్తే ఇప్పుడు మళ్ళీ పెళ్లి సంబంధం ఇందుని రెడీ చేసి తీసుకురాబోండి, సాయంత్రమే పెళ్ళి అని చెప్పని అనగానే అపర్ణ సుభాష్ అయితే మేము ఒప్పుకోమంటే అసలు మిమ్మల్ని ఎవడు అడిగాడు, నేను అడిగేనా, ఇందుకు నేను పెళ్లి చేస్తున్నా, అప్పుడే కదా ఆశ నా మీదకి వస్తుంది అన్నట్టుగా చేస్తుంది. కానీ మొత్తం చదివిన రేఖ అయితే ఇంకా అందులో ఉన్న విషయం మాత్రం మర్చిపోతుంది. ఎందుకంటే స్వరాజ్తో పెళ్లి జరిగితేనే ఇందుకి ఆస్తి వస్తుంది అన్నట్టుగా రాజ్ కావ్య వాళ్ళిద్దరూ అలా చేస్తారు. ఎవరితో పడితే వాళ్ళతో పెళ్లి చేసినా ఆ ఆస్తి రాదన్న విషయం తనకి తెలియక పెళ్ళే కదా చెప్పింది అన్నట్టుగా చేసేస్తుంది. ఇంకా స్వరాజ్ ఎక్కడున్నాడో వాడిని ఎక్కడ పట్టుకురావాలో అన్నట్టుగా తనకు తెలియకుండా ఇంకా ఇందు అయితే ఏంటి ఇంకా అపర్ణ అయితే వద్దు ఇందు ఈ పెళ్లి చేసుకోవద్దు అని చెప్పని తను అంటుంది. జరగాల్సింది ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది నానమ్మ, దీంట్లో నా ప్రేమేమి ఏం లేదన్నట్టుగా ఇంకా ఇందు కూడా పెళ్ళికి రెడీ అవుతుంది. ఇంకా రాజు అయితే తనని మర్చిపోలేక తన ఇబ్బందుల్లో ఉంది అని చెప్పనని ఇంకా తన కోసమే బతుకుతున్నట్టు ఉంటాడు. ఇంకా రాజు గురించి అయితే మొత్తం నిజం చలపతి వాళ్ళకైతే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండి అక్క కొడుకే ఈ స్వరాజు. ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి జరిగితేనే ఆ ఇంటికి ఆస్తికి కానీ వీటికన్నిటికీ వాళ్ళిద్దరు బినామీలు అవుతారు అన్నట్టుగా చెప్తుంది.